కారాగారాల్లో మగ్గిపోతున్న దోషులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనం కల్పించింది. జైలు నుంచి ముందస్తు విడుదలకు అర్హులైన ఖైదీలకు సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఖైదీలు దరఖాస్తు చేసుకోకపోయినా శిక్షా కాలాన్ని తగ్గించి జైలు జీవితం నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని జస్టిస్ అభయ్ ఎస్బోక్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. స్ట్రాటజీ ఫర్ గ్రాంటింగ్ బెయిల్ అంశంపై ధర్మాసనం సుమోటోగా విచారణ జరిపింది. నేర శిక్షా స్మృతి సిఆర్పిసి సెక్షన్ 432, భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 473 ప్రకారం ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు విధానపర నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ మార్గదర్శకాల పరిధిలోకి వచ్చే ఖైదీలందరికీ ఆ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదైనా రాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతానికి ఇప్పటికే అలాంటి విధానం లేకుంటే 2 నెలల్లోగా రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.